ఖమ్మం పట్టణంలో వినోద అనే మహిళకు ఓ వినూత్న ఆలోచన కలిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఉన్న తన ఇంటిని లక్కీ డ్రా అమ్మాలని ఆమె నిర్ణయించుకుంది. జయనగర్ కాలనీలో వినూత్న రీతిలో లక్కీ డ్రా చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇంతలో అనుకోని అవాంతరం ఎదురైంది. ఆమె ఆలోచనకు బ్రేక్ వేసింది. లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మాలనే విధానానికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఆమెపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంతకీ ఆమె చేసిన తప్పేంటి? ఆమెపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడం గల కారణమేంటి? తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి విధానంపై నిషేధం ఏమైనా ఉందా? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఖమ్మం జయనగర్ కాలనీలో 130 గజాల ఇల్లు అమ్మేందుకు వినోద అనే మహిళ వినూత్న రీతిలో ఆలోచించారు. లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మేందుకు నిర్ణయించుకున్నారు. సుమారుగా 25 లక్షలు విలువ చేసే ఇంటిని లక్కీ డ్రా ద్వారా అందించేందుకు ప్లాన్ చేశారు. ఒక్కో కూపన్ ₹250 లెక్కన 10,000 కూపన్లు అమ్మేందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. క్రిస్మస్ పండుగ రోజు లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటించాలని భావించారు. ఈ విధానానికి తగిన విధంగా ప్రచారం కూడా చేశారు. వినోద చేసిన వినూత్న ప్రయత్నానికి కొందరు వ్యక్తులు మద్దతు పలికారు. స్వయంగా ఈ విధానంపై ప్రశంసలు కురిపించారు. అందరికీ నమస్కారం అండి. గౌరవ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. ఈ ఇల్లు తూర్పు ఫేస్ అండి, మేడం గారు వాళ్ళ ఇల్లు. ఫేసింగ్ వచ్చేసి 27.5 ఫేసింగ్, 44 లోతు, 130 గజాల ఇల్లు. లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి. వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి. వినూతంగా ఆలోచించారు. తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి. ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి ₹250 అండి. చాలా తక్కువ ప్రైస్ పెట్టారు. ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరని గ్రూప్ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది. మేడం గారు లక్కీ డ్రా కూడా ఇక్కడే అందరూ సమక్షంలో తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళ డబ్బులతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. లింక్ డాక్యుమెంట్తో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది. కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు. ఎంతో ఉత్సాహంగా ప్రారంభించిన ఈ విధానానికి అనుకోని విధంగా బ్రేక్ పడింది. ఈ లాటరీ విధానం తెలంగాణ రాష్ట్రంలో నిషిద్ధం కావడంతో బ్రేక్ పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. లక్కీ డ్రా చేపట్టాలని చూసిన నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.